బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అత్యంత నీచంగా తమ్మనేల్స్ పెట్టి వార్తలు ప్రసారం చేసి హెడ్లైన్స్ పెట్టి విశ్లేషణ చేసి డిబేట్ పెడితే యాక్చువల్గా ఇది ఒక యజ్ఞంగా ఇది ఒక పెద్ద కార్యక్రమంగా కొన్ని మీడియా ఛానళ్ళు వరుసపెట్టి చేస్తూ ఉన్నాయి. అందులో మనం పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటూ ఉంటాం దాన్ని. వాళ్ళు ఇంకా చాలా దారుణంగా చేశారు. సరే, దాని మీద బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆ కార్ల మీద వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేశారు. అయితే అది మనం దాడి అంటూ ఉన్నాం. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి తెలంగాణ మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే అది దాడి కాదు, నిరసన. మేము మళ్ళీ చెబుతున్నాం, ఇంకొకసారి రిపీట్ అయ్యాయి అంటే మా అసలైన దాడి ఎట్లుంటుందో తెలియదు. ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ రామాది. ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడతామంటే ఊరుకుంటామా? మళ్ళీ మాకు ప్రాణత్యాగాలు చేయడం పెద్ద ఒక లెక్క అనుకుంటున్నారా? ఈసారి మేము దానికి తెగబడ్డాము అంటే మీ మీ బతుకులేంటో ఎట్లుంటాయో తెలుసా? మీ చేతిలో ఏదో మీడియా అనే ఆయుధం ఉందంటే వాడుతూ ఉంటే మా చేతిలో ఏం లేవారా వాడడానికి? ఆయన భలే మాట్లాడండి సీరియస్గా జగదీశ్వర్ రెడ్డి గారు. సో అది నిరసన అని అన్నారు. సరే, దీని మీద అఫ్కోర్స్ మిగిలిన ఏ ఛానల్ కానీ ఒక డిబేట్ పెట్టే ధైర్యం కూడా చేయలే. అందరూ హైదరాబాద్లోనే కదా స్టూడియోలు ఉండేది. ఎవరు డిబేట్ పెట్టే ధైర్యం కూడా చేయలే. అండ్ వాళ్ళు దాన్ని ఖండించుకుంటూ అని చెప్పి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు, రౌండ్ టేబుల్ సమావేశం ఆ ఛానల్ వాళ్ళు. ఆ సమావేశంలో సరే కొందరు పేరున్న వ్యక్తులు కూడా పోయేసి మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా నాకు ఒకటే అనిపించింది ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద కానీ లేదా వాళ్ళ మీద కానీ ఇటువంటి హెడ్డింగ్స్ పెడితే, ఇటువంటి కథనాలు రాస్తే, ఇటువంటి చెత్త వార్తలు ప్రసారం చేస్తే చివరికి ఏ బిడ్డకు ఎవరు తండ్రి అనేంత కనుక ఇంతకుముందు నీచమైన ఈ వీడియోస్, ఈ తమ్మనైల్స్, హెడ్డింగ్స్ వాటికెళ్ళిన రౌండ్ టేబుల్ సమావేశాలకి వెళ్ళారు కదా, వాళ్ళకు చూపించి ఉంటే వాళ్ళ ముఖ చిత్రం ఏమై ఉంటుంది జనరల్గా. ఇవన్నీ వాళ్ళకు చూపించి మరి మీరు మద్దతు ఇస్తున్నారా వీడికి? మీ గురించి ఇలాగే రాస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ వీళ్ళకి చెప్పక్కర్లేదా? సెన్స్ నేర్పించక్కర్లేదా? ఇది అసలు జర్నలిజం ఏంటి? వీళ్ళకి ఫస్ట్ పాఠాలు చెప్పాలి కదా, వీళ్ళని ఫస్ట్ నేర్చుకోమని చెప్పాలి కదా. జర్నలిజం అంటే ఏంటి? వీళ్ళని నేర్చుకోమని చెప్పాలి కదా. అక్కడికి పోయి ప్రజాస్వామ్యం ఎవరు మాట్లాడారు? ప్రజాస్వామ్యం గురించి, మీడియా స్వేచ్ఛ ఎవరు మాట్లాడాలి? మీడియా స్వేచ్ఛ అని ఎవరు మాట్లాడాలి? మీడియా అనే ముసుగు వెనకల దాక్కొని ఇష్టరీతిన ప్రవర్తిస్తాను అని అంటే అందరూ చూస్తూ ఉంటారా? అవును, ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. అలాగని చెప్పి భావ ప్రకటన స్వేచ్ఛలో పిచ్చితనానికి కూడా చోటు ఉండదు కదా. ఇది మీడియా ముసుగులు పిచ్చితనమే కదా. నిజంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి అందులో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, నీతులు చెబుతూ ఉంటే భలే నవ్వు వచ్చింది. అసలు ఇలా జరగడానికి ఇన్పుట్స్ ఏంటని అడగాలి కదా ఛానల్ వాళ్ళను. మీరు ఏం రన్ చేశారు, ఏం చూపెట్టారు? మరి ఫస్ట్ మీరు బుద్ధి తెచ్చుకొని సక్కంగా నడవండి. మీరు సక్కంగా ఉన్నప్పుడు దాడి జరిగితే అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడదాం, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడదాం. నీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి, నీ గురించి ఇలాంటి హెడ్డింగ్స్ పెడితే ఎట్లా ఫీల్ అవుతారు నువ్వు అని వాళ్ళని అడగాలి కదా. అడిగి పోవాలి కదా పెద్ద పెద్ద మేధావులందరూ. అప్పుడు కదా నీతులు చెప్పాలి. సో ఇలా చేసే చెత్త అంతా, నాన్సెన్స్ అంతా చేసేసి కష్టం రాగానే మీడియా మూసుకొని ఎవరికి హక్కు ఉండేది? అసలు మీడియాని ఎవరు వాడుకోవాలి? ఇట్లాంటి వాళ్ళ, ఇట్లాంటి కథనాల, ఇట్లాంటి వాళ్ళందరినీ మీడియా అని చెప్పి మీడియా పర్సనాలిటీస్ మద్దతు ఇచ్చుకుంటూ పోతే అసలైన మీడియా అని ఎవడన్నా చెప్పుకోవాలని కనుక జుగుప్సాకరం అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు ఇటువంటి వాళ్ళందరినీ ఒకే ఘాటిన కడితే చీదరింపుగా చూస్తారు. ఇలాంటి వాళ్ళందరినీ జర్నలిస్టు ఘాటిన కడితే చీదరించుకుంటారు.